ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడి రాబోతా ఉంది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ అనే కంపెనీ పాలిఇథిలిన్ తయారు చేసే పరిశ్రమ పెట్టేందుకు భూమిని పరిశీలించింది. 81,000 కోట్ల రూపాయల అతి భారీ పరిశ్రమ. 12,000 మందికి నేరుగా ఉద్యోగాలు, 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్టు సమీపంలోనే 1,250 ఎకరాల భూమిని ఆ కంపెనీ యాజమాన్యానికి చూపించింది. వారు పరిశీలించారు. ఎందుకంటే ఉత్పత్తులు పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కేవలం 12 కిలోమీటర్ల సమీపంలోనే భూములు చూపించారు. వారు కూడా ఆసక్తి వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడంతో పాటు 5 రాష్ట్రాల పోటీని తట్టుకొని పరిశ్రమ యజమానుల్ని మూలపేటకు రప్పించారు. అధికారులు దగ్గరుండి భూములన్నీ పరిశీలించారు. రాబోయే రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక MOU చేసుకోబోతా ఉంది. ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ఆర్సెరాల్ మిట్టల్ 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అతి భారీ ఉక్కు పరిశ్రమ 2 ఫేసుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఆ కంపెనీ రాబోయే 4-5 సంవత్సరాల్లోనే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు మూలపేట, మరొక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో అందుబాటులో రాబోతా ఉంది. ఇక విశాఖపట్నం పోర్టు ఉండనే ఉంది. అనకాపల్లి ప్రాంతంలో ఫార్మా సైజులు పెద్ద ఎత్తున. ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాబోతా ఉన్నాయి. దాదాపు 8 లక్షల మందికి ఆ 3 జిల్లాల్లోనూ ఉపాధి కల్పించబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఒక పరిశ్రమ, ఒక IT ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతా ఉంది. దాని ద్వారా 20,000 ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.